అన్న స్వర్గీయ నందమూరి తారక రామారావు నుంచి చంద్రబాబు వరకు గిరిజన సంక్షేమమే లక్ష్యంగా టీడీపీ పనిచేస్తుందని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అన్నారు. ఇక నిడదవలూరు మండలం పార్లపల్లి గ్రామంలో ఏఆర్టీ స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేసిన క్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. ఏడాది కార్పొరేషన్ ఏర్పాటు చేసి గిరిజనులకు ఆర్థిక చేయూతనిచ్చి వారి యొక్క జీవన ప్రమాణాలు మెరుగుపరిచేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తుందన్నారు. సామాజికంగా వెనుకబడి ఉన్న గిరిజన బిడ్డలను నాణ్యమైన విద్యను అందించేందుకై కోవూరు నియోజకవర్గంలోని ప్రతి మండలంలో గురుకుల పాఠశాల నిర్మాణానికి కృషి చేస్తారన్నారు. మీ అందరికీ ఇల్లు కూడా త్వరలో ఇళ్ల స్థలాలు ఇల్లు కూడా మంజూరు చేయబోతున్నాం ఇప్పుడిప్పుడే. ఎందుకంటే మీకు అందరికీ కూడా తెలుసు, ఇప్పుడు ప్రతి ఒక్కరికి తెలుసు, గత ప్రభుత్వంలో మీకెవ్వరికి మీ రోడ్లో కానీ ఒక తట్ట మట్టేసింది లేదు, మీకు ఇళ్ల స్థలాలు ఇచ్చింది లేదు, మీకు కాలువలు కట్టింది లేదు, ఏమీ లేదు. ఏ నాయకుడు వచ్చి మీ దగ్గర కనిపించింది లేదు. ఇప్పుడు మన తెలుగుదేశం ప్రభుత్వంలో మీరంతా ఈ కోవూరు నియోజకవర్గంలో ఆల్మోస్ట్ 32,000 మంది దాకా గిరిజన కార్యకర్తలు లీడర్స్ అందరూ ఉన్నారు. వీళ్ళందరికీ కూడా నేను ఒకటే మాట చెప్తున్నాను ఈ పత్రికా ముఖంగా, నేను ఎప్పుడు గిరిజనులకు అండగా ఉంటాను. ఏ రోజైనా మీకు ఏమి కావాలన్నా కూడా నాకు నేరుగా మీరు వచ్చి చెప్పుకోవచ్చు, మీ లీడర్స్ ద్వారా తెలపచ్చు, లేదు మీరు వచ్చి చెప్పుకోవచ్చు. మీ సమస్యలు తీర్చడానికి మీకు నేను సపోర్ట్గా ఉంటానని చెప్పి నేను చెప్తున్నాను. ఇదే విధంగా మనకి గురుకుల పాఠశాలలు కూడా మొన్న అసెంబ్లీలో అడగడం జరిగింది. మండలానికి ఒక గురుకుల పాఠశాల కావాలని చెప్పి గిరిజనుల కోసం అడగడం జరిగింది. తప్పకుండా అవి కూడా మనం త్వరలో శాంక్షన్ చేయించుకుంటాము. మీ పిల్లలకి చదువులకి మేము సపోర్ట్గా ఉంటాము. ఆ గురుకుల పాఠశాలలు తీసుకొచ్చి అదేవిధంగా మీకు ఎటువంటి ఇబ్బందులు